లోని దచ్చన్న దారిలో త్యాగాలపాట ఆవిష్కరణ సభలో వివాదం చెలరేగింది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, జర్నలిస్టు పాశం యాదగిరికి మధ్య గొడవ జరిగింది. సభలో మాట్లాడుతుండగా మహేష్ కుమార్ గౌడ్ చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు పాశం యాదగిరి. జూన్ 2న జరిగే సన్మాన కార్యక్రమానికి ఎవరూ వెళ్లొద్దన్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇది సందర్భం కాదు. మీరు మాట్లాడడం తప్పు, 100% తప్పు. నేను మీరు తప్పు అంటాను. ఇంత సందర్భమే కాదు, మీరు మాట్లాడకూడదు. అట్లా మన ఆదరించలేదు. ఆదరించడం ముఖ్యమంత్రి రెడీ ఉంటే మీరు రానంటే ఏమన్నట్టు అది కామెంట్ చేయడానికి వచ్చారా? మీరు వ్యక్తిగత స్టేట్మెంట్ బయట ఇవ్వండి, ఇక్కడ కాదు కదా. జూన్ 2న జరిగేటటువంటి సందర్భము మన తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ. అది మీరు కాంట్రాడిక్ట్ చేసేట్లవుతానా? ఇది సందర్భం కాదు. ప్రతి దగ్గర ఒక్కటి వినండి, మీరు ప్రతి దగ్గర ఇప్పుడు రాజకీయ అవసరాలు వేరు. రేపు తెలంగాణ కోసము తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు. తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు. తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు. సందర్భం వేరు. తోళ్ళందరూ మీ పక్కన ఉంటారా? మేము ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, గద్దరు ఎక్కడ ఉన్నారు? మేము ఐక్య కార్యాచరణ ఎంత పెద్ద పరాలు చేసింది. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం. మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు చచ్చిపోతే పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలతో వచ్చింది. రాజకీయ నాయకులతో రాలేదు, ఏ రాజకీయ నాయకులతో రాలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో, మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుదామంటే మాత్రం మాకు భయం అవుతుంది. లాఠీ పట్టుకునే ఉంటాం, లూటీ చేసాం, లాఠీలు చెప్తాం. మేము 2వ తారీఖు జరిగేది మేము బాయ్కాట్ చేస్తున్నాం. మరి ఇప్పుడే హెచ్చరిస్తున్నాం, అట్లా ప్రకటిస్తున్నాము. మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి, లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి. లేకపోతే మేము తెలంగాణ ప్రజలకు పిలిపిస్తున్నాము. జనవరి 2వ నాడు మీరు చేసే సన్మానాలకు ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం. నమస్కారం. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లోని దచ్చన్న దారిలో త్యాగాలపాట ఆవిష్కరణ సభలో వివాదం చెలరేగింది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, జర్నలిస్టు పాశం యాదగిరికి మధ్య గొడవ జరిగింది. సభలో మాట్లాడుతుండగా మహేష్ కుమార్ గౌడ్ చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు పాశం యాదగిరి. జూన్ 2న జరిగే సన్మాన కార్యక్రమానికి ఎవరూ వెళ్లొద్దన్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ వైశాలి. ఒకవైపేమో రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు చాలా ఘనంగా నిర్వహించాలని కూడా ఆలోచిస్తుంది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వం కూడా ఈ వేడుకల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితులలో ఈ వేడుకల్ని విజయవంతంగా నిర్వహించాలని కూడా గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. నిన్న ఆశ్చర్యకరంగా ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరికి మధ్య గొడవ జరిగింది. మహేష్ గౌడ్ చేతి నుంచి మైక్ లాక్కున్నారు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి. దచ్చన్న దారి త్యాగాల పాట ఆవిష్కరణ సభలో ఈ గొడవ జరిగింది. జూన్ 2న జరిగే సన్మానానికి ఎవరూ వెళ్లొద్దని చెప్పారు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి. ఆయన పాశం యాదగిరి మాట్లాడుతూ దొంగలంతా ఒకవైపు ఉన్నారు, ఉద్యమకారులు ఎక్కడున్నారు, గద్దర్ ఎక్కడున్నాడు, అలాగే ఐక్య కార్యాచరణ సమితి పేరుతో మేము ప్రజల సమస్యల కోసం అన్నిటికీ కూడా వెళ్ళాము. అటు సింగరేణి గనులకు వెళ్ళాము, ఫార్మసీ ఇష్యూస్ ఉంటే వెళ్ళాము, ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు ఉంటే వెళ్ళాము. ఈ సమస్యలన్నింటినీ మేము చొరవ తీసుకొని ఉద్యమకారులందరం కలిసి వెళ్తేనే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం సఫలీకృతమై రాష్ట్రం ఆవిర్భవించింది. రాజకీయాల వల్ల, రాజకీయ నాయకుల వల్ల రాలేదు. ప్రజలతో పాటు మాలాంటి ఉద్యమకారులు పోరాడితే తెలంగాణ రాష్ట్రము ఏర్పడింది అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం కూడా
ఇక్కడ కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితిలో లేదు. ఆయన రియల్ గా మాట్లాడింది మనం చెప్తున్నాము, యాజ్ ఇట్ ఈస్ గా ఆయన నిన్న మాట్లాడిన ఆ సభలో మాట్లాడింది చెబుతున్నాము. కాంగ్రెస్ వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళే మళ్ళీ తెలంగాణ ఆంధ్రాని కలిపేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మాకు దీని మీద కొన్ని సందేహాలు ఉన్నాయంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాట కూడా ప్రస్తావించారు. ఆయన జూన్ 2వ తారీఖున ప్రభుత్వం చేపట్టబోయే ఈ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తాము దూరం అవుతున్నామని, లూటీ చేసే వాళ్ళకి లాఠీ పట్టుకొని సమాధానం చెప్పాలని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు కాంగ్రెస్ పైన నమ్మకం లేదు, ఉద్యమకారులందరం కూడా ఈ వేడుకను మేము బాయ్కాట్ చేస్తాము, మేము ఎవ్వరం కూడా వెళ్ళట్లేదు అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కూడా ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ చేతి నుండి మైక్ లాక్కున్నారు. వారిద్దరికి తీవ్రంగా వాదోపవాదాలు కూడా జరిగాయి. మీరు ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకోవాలి అని సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అనడం, మహేష్ గౌడ్ ఇది సరైన వేదిక కాదు, మీకేదైనా స్వేచ్ఛ ఉంటే బయట పోయి మాట్లాడుకోండి, ఈ వేదిక సరైనది కాదు అని చెప్పేసి ఆయన వారించడము. అనంతరం మనం విజువల్లో చూసాము, ఆయన మైక్ లాక్కోవాలని చూశారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఉద్యమకారులను ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదన్న చందన కూడా పాషం యాదగిరి వర్షన్ ఉంటే, ఆయన మాత్రము ఇది అసలు రాష్ట్రాన్ని ఇన్ని రోజులు ఎవరు కూడా పట్టించుకోలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త కూస్త పట్టించుకుంటున్న దాన్ని మీరు ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు, ఇది సరైన వేదిక కాదు అని కూడా ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అనడము నిన్నంతా కాస్త రభసగా కూడా జరిగింది దస్తన్నదారి త్యాగాల పాట ఆవిష్కరణ సభలో. సో అనంతరం కూడా పాషం యాదగిరి ప్రస్తావిస్తూ ద్రోవులందరూ స్టేజ్ పైన ఎలా ఉంటారు, దానం నాగేందర్ ఎక్కడి నుంచి వచ్చాడు, రంజిత్ రెడ్డి ఎలా ఉంటాడు, దీన్ని మార్చుకోండి, మరో అవకాశం ఇస్తున్నాం అని కూడా ఆయన స్టేజ్ పైన అనడము. అనంతరము ఆయన మైక్ లాక్కునే ప్రయత్నంలో ఈయన ఎమ్మెల్సీ కావడంతో ఆయన మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ అవ్వడము, ఆయన వెనకాల గన్మెన్ ఇంటరప్ట్ చేసుకొని వారించడము. అనంతరం కూడా మీరు ఎలా ముట్టుకుంటారు నన్ను అని చెప్పి ఆయన కూడా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోవడము. సో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏమో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమకారులను ఎవరెవరిని పిలవాలి అనేది కూడా బాధ్యత అంతా ఆయనకు అప్పచెప్పారు. ఆయన భాగంగానే కోదండరామ్ రెడ్డి కూడా ఉద్యమకారులతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన కవులు, మేధావులు, ఉద్యమకారులందరినీ కూడా ఆయన ఇన్వైట్ చేస్తూ వస్తున్నారు. పాషం యాదగిరి కూడా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. ఆయన గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో కూడా నిత్యం కూడా కేసీఆర్ ని ప్రశ్నించేవారు. ఆయన కూడా ప్రశ్నించే గొంతుకలో ఆయన కూడా ఒకరు అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటారు. కానీ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ నిన్న ఇది వేదిక కాదు, ఏదైనా ఉంటే మీరు బయట మాట్లాడుకోండి అనడమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఘనంగా వేడుకలు ఏర్పాట్లు చేయాలని కూడా ఆలోచిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకకు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం ముఖ్యమంత్రి గన్ పార్క్ లో అమరవీరుల స్తూపానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కూడా పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. దీనిపైన ప్రతి డే కూడా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఐఏఎస్ రివ్యూ పెడుతున్నారు అధికారులతోని. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పైన కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ట్యాంక్ బండ్ పైన, ఎస్పెషల్లీ ట్యాంక్ బండ్ పైన సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాలు, బాణాసంచా, లేజర్ షో, ఫుడ్ గేమింగ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా హాజరవుతారు. ఇప్పటికే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కూడా ప్రత్యేక అతిథిగా కూడా ఆహ్వానించారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా క్లెయిమ్ చేస్తూ వస్తుంది, సోనియమ్మ ఇవ్వడం వల్లనే తెలంగాణ రాష్ట్రము కళ నిజమైంది, సోనియమ్మ లేకపోతే తెలంగాణనే రాదు అని. సో ఈ 10 సంవత్సరాల ఈ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహించాలని కూడా కృతనిశ్చయంతో ఉంది. దానిలో భాగంగానే జయ జయ హే తెలంగాణ అనే ఆ సాంగ్ ని కూడా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణికి ఇచ్చి మాడిఫై చేపిస్తున్నారు. అలాగే దాంతో పాటు రాష్ట్ర చిహ్నం కూడా మారుస్తున్నారు. కాకతీయ తోరణంతో పాటు చార్మినార్ లోగో ఉన్నది కూడా ప్రస్తుతానికి దాన్ని మార్చే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. జూన్ 2వ తారీఖున కొత్త లోగో అంటే అఫీషియల్ గా తెలంగాణ ఎంబ్లెమ్ అంటారు కదా అది, సో అది కూడా మార్చే యత్నంలో ప్రభుత్వం ఉంది. ఒకవైపు గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిన్న జరిగిన
ఈ రభసకు మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాస్తవికంగా చూసుకుంటే సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అన్నది రేస్ చేసిన పాయింట్స్ కూడా కొన్ని వ్యాలిడ్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాస్తవికంగా చూసుకుంటే గద్దర్ తో పాటు చాలా మంది ఉద్యమకారులు పోరాడుతూనే తెలంగాణ వచ్చిందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు వైశాలి. ఓకే, థ్యాంక్